హాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు అయితే మనం కూర అనుకున్నామన్నా, మటన్ పుట్టికూర మటన్ గోంగూర మటన్ అయితే అనుకున్నాం మేము. ఇక్కడనైతే రైస్ పెట్టిండు అన్న. ఓకే, అయితే గోంగూర మటన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదన్నీ వేసేసుకున్నాం ఇలా. బట్ ఇక్కడనైతే ఇవన్నీ వేసుకున్నాం, గోలుతున్నాయి మంచిగా. ఇకనైతే అల్లం ఎల్లిగడ్డ దంచుకున్నాం. ఇవన్నీ గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఫస్ట్ వేసుకున్నాం, తర్వాత మటన్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం గోంగూర మంచిగా కట్ చేసుకొని 2 కట్టలు ఇవి 2 కట్టలు తీసుకున్నాం. గోంగూర కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాం. కడుక్కొని మంచిగా 3-4 సార్లు తర్వాత వేసుకుందాం. ఎప్పుడు వేస్తామని చూపెడతాం ప్రాసెస్. ఓకేనా? ఇక అన్న ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకొని పసుపు వేసుకున్నాం ఆల్రెడీ. ఇక పసుపు కూడా మంచిగా గోలింది, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మటన్ వేసుకుంటాను నేను. మటన్ వేస్తున్నా, మటన్ మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను కదా 3-4 సార్లు. మటన్ ఏం చేస్తున్నాను నేను. ఓకే, మటన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. ఓకే, మనమైతే ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా, కొంచెం చిన్న మంట ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు ఈ మటన్ అయితే మంచిగా దగ్గరికి కొంచెం ఉడకాలి. మటన్లో ఉన్న వాటర్ ఉంటే చూడు, ఆ వాటరు బయటకు వచ్చి మళ్ళీ మటన్ ఉప్పు కారం పట్టినట్టుగా రావాలి. అప్పుడు నేను చూపెడతాను మీకు, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకే, కంటిన్యూగా వీడియో చూడండి. ఏమేమి వేసినా ఇప్పుడు అన్న ఇదైతే నేను సాల్ట్ వేసిన, నువ్వు వీడియో తీస్తే వాడు బిజీ ఉన్నావు అని చెప్పేసి నేను సాల్ట్ వేసిన, కారం కూడా వేసిన. ఓకే, ఇక కారం ఉన్న సాల్ట్ 2 వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టినాక లాస్ట్కి అయితేనే పుల్లగా మంచిగా ఉంటుంది. టమాటాలు కూడా వేస్తాం మళ్ళీ ఒకసారి. ఈ మూత వేసిన కొంచెం ఉడకనిది, ఉప్పు కారం పట్టండి ముక్కకు. అన్న టమాటాలు వేయి ఇప్పుడు. ఆ టమాటాలు ఆయన వేసేసి టమాటాలు వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఈ టమాటాలు దగ్గరికి వచ్చినాక మంచిగా కొంచెం ఉప్పుకొస్తుడు. అప్పుడైతే మనం ఇక్కడ ఉన్న గోంగూర వేసుకుందాం. ఓకే, అన్నం కింద బంద్ చేసినావు మంట, అలా మాడిపోతుంది. ఉండే చోటు చెప్పమ్మా. ఇగో అన్న, ఇట్లా ఉడకాలి మంచిగా టమాటా. టమాటా ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం అదే గోంగూర వేసుకుందాం. ఎటుపోయినా విట్రా, గరం నీళ్ళు పెడతావా? ఓకే, ఈ గోంగూర అని లేదుదా. అలా గోంగూర ఆయన తీసి బుట్టి గోంగూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఓకే, టేస్ట్ మాత్రం ఎట్లా ఉంటుందో నువ్వే చెప్పు అప్పటికి తిన్న తర్వాత. ఇక సరేనా? వాటర్ పోసుకోవాలి. ఇక అన్న నీకు తెలకుండా అయితే ఒకటి మసాలా వేసిన. మసాలా వేసిన తర్వాత ఇట్లా అయింది. ఓకే, ఇప్పుడైతే మనం నీళ్ళు పోసుకోవాలి. ఓకే, నీళ్ళు పోసుకుంటే మటన్లో కుక్కరు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడతాం. ఓకే అన్న, నీళ్ళు పోసాయి. ఇక పోయి మొత్తం పోయి ఉడకాలి కదా, ఎందుకంటే మటన్ కదా. మటన్ ఉడికితేనే మంచిగా ఉంటుంది, మళ్ళీ ఉడకపోతే మనం మంచిగా ఉండదు. ఓకే, అన్నీ వేసేసినాము. ఎప్పుడైతే మనం మూత పెట్టుకుందాము, మూత పెట్టి చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం కదా, వంట అయితే బంద్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం. ఓకే, మూత తీయాలంటే ఫస్ట్ హెయిర్ అంతా పోవాలి. హెయిర్ అయితే మొత్తం పోయిన తర్వాత ఇది చింపుకోవాలి. ఈ సైడ్ చింపుకుంటే దక్కని వెళ్తుంది. ఇప్పుడైతే చూద్దాం. ఓకే, చూడండి అన్నలు, మనమైతే ఓపెన్ చేద్దాము, ఎట్లయిందో చూద్దాం. ఓకే, వావ్, మటన్ కొంచెం
ఇక మటన్ అయితే కుక్ అయింది. ఇంకా కొంచెం మనం ఉడికేసుకోవచ్చు. ఇంకొంచెం ఉడకనిద్దాము. ఓకేనా? మీరు సరిపోతుంది అనుకుంటారు, ఇంకా కొంచెం ఉడకాలనుకుంటే ఉడుకుతుంది. మటన్ చెక్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి అన్నలు, ఇంక మనమైతే కూర ఉడికింది అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా చిన్న టిప్స్. కూర ఉడికేటప్పుడు పైన ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ అట్లా వచ్చిందంటే ఆల్రెడీ కూర అయిపోయినట్టే అర్థం. ఓకే, మనమైతే ఇప్పుడు వేసుకుందాం, దించేసుకుందాం. ఓకే, బాయ్. చూడండి, కంటిన్యూ. అన్న, ఎట్లుంది కూర? తినలే ఇంకా. చెక్ చేయ ఒకసారి. ఇంకో ఈరోజు అయితే మేము రైతా చేసినాం. ఇక్కడైతే మీ అందరికి తెలుసు కదా, మటన్ ఉన్న గోంగూర కబ్బుసులతో తిన్నాడు, ఆనియన్ అండ్ లెమన్. ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉందా? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ట్రై చేస్తున్నాం గోంగూర విత్ మటన్. ఓకే, గోంగూర విత్ మటన్ మీ అందరికి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామా హాయ్ बोलो. हाय भांजा, खाना खाया? आ जाओ. खाई क्या जी? क्या बनाया? आज हम लोग तो चिकन रायता हाँ और लेमन हाँ. पूरा खाया. अच्छा अच्छा अच्छा, बाय बोलो, बाय. बाय भांजा.